వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభను కన్ఫర్మ్ చేశారనే చర్చ జరుగుతోంది. ఆ దిశగా ఇప్పటికే ఒక ప్రకటన కూడా వచ్చే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. వైసీపీ అధిష్టానం కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తూ వస్తుంది. సో ఈ క్రమంలోనే ఈ రోజున వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ అని అనౌన్స్ చేయడం ద్వారా అటు ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంటను కూడా ఆయన కొన్ని రోజులుగా డైలమాలో ఉన్నారు. ఆ డైలమాకు కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లయిందని కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే ఈరోజు మాగుంటకి ఒంగోలు ఎంపీ టికెటే తిరిగి ఇచ్చే అవకాశం ఉందనేది కూడా ఒక చర్చ. సో ఓవరాల్గా అయితే ఈరోజు తన బాబాయి ఎక్కడ మాగుంటకు పోటీ రాకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన్ను రాజ్యసభ లాంటి ఒక లైన్లో పెట్టి ఈ రోజున మాగుంటకి రూట్ క్లియర్ చేశారనేది అయితే ఒక చర్చ. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీరుతో విసిగిపోయిన మాగుంట ఏకంగా పార్టీ మారేందుకే సిద్ధమయ్యారు. అది వాస్తవం కూడా. గతంలో మనం చూసినట్లయితే మాగుంటకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర అయితే ఉంది. ఆయన అన్నకు కానీ, అదేవిధంగా మాగుంట సుబ్బారెడ్డి కానీ, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య కూడా అక్కడి నుంచి ఎంపీ కావడం జరిగింది. ఇక ఆ తర్వాత సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు 2014లో. ఇక 2014 కంటే ముందు మాగుంట 19 కంటే ముందు వైసీపీ జెండా కప్పుకున్నారు. వైసీపీ నుంచి ఎంపీ కూడా అయి ఉన్నారు. తాను ఎంపీ అయిన తర్వాత ఆయనకు ఏదైతే లిక్కర్ మాఫియా వ్యవహారం కేసులో తన కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్ కావడం జరిగింది సౌత్ లింకుల క్రమంలో. బట్ ఈ విషయంలో పార్టీ అధిష్టానం తనకు సపోర్ట్ చేయలేదనే ఒక ఆందోళనలో, ఒక ఆవేదనలో మాగుంట ఎప్పటి నుంచో ఉన్నారు. ఇక అనేక సార్లు చంద్రబాబు నాయుడు తిట్టాల్సిందిగా పార్టీ అధిష్టానం తనకు అన్నిసార్లు ఇండికేషన్ ఇచ్చినా ఆయన ఎప్పుడు కూడా ఒక వివాద రహితుడిగా మాగుంటకు పేరుంది. ఒక సింగిల్ ఇమేజ్ ఉన్న నేతగా. సో అందుకే ఆయన ఎక్కడ కూడా ఆ దూకుడు ఉన్న నేతగా అయితే పేరు లేదు ఆయనకి రాజకీయాల్లో. అందుకే చాలా కామ్ గోయింగ్ పర్సన్గా పేరుంది. అందుకే ఆయన చంద్రబాబు మీద అంత డెరిగేటరీ కామెంట్స్ చేసిన పరిస్థితులు కూడా లేవు. సో అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆయన పార్టీ జెండా మారుస్తారని ఒక చర్చ ఉంది. పార్టీలో తనకి ప్రయారిటీ లేదు. తన కొడుకు అరెస్ట్ సమయంలో జగన్మోహన్ రెడ్డి తనకి ప్రయారిటీ ఇవ్వలేదన్న చర్చ. సో ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ నడుమ మాగుంట రాజకీయ భవిష్యత్తు ఎటువైపు తిరుగుతుందనేది అయితే ఆయన అనుచరుల్లో కూడా ఒక డైలమా ఉంది. సో ఇక మరోవైపు చూసినట్లయితే వేరేజ్ 2014లో వైవి సుబ్బారెడ్డి వైసీపీ తరపున ఎంపీ అయి ఉన్నారు. ఈవెన్ 14 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేద్దాం అనుకుంటున్న సమయంలో టీడీపీ నుంచి వచ్చిన మాగుంటకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సుబ్బారెడ్డి అప్పట్లో పార్టీలో మగాళ్ళు లేరా అంటూ కూడా చాలా డెరిగేటరీ కామెంట్స్ చేశారు. బట్ అలాంటి తన సొంత బాబాయిని కూడా జగన్మోహన్ రెడ్డి బుజ్జగించి ఆయనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డికి 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చున్నారు. ప్రజెంట్ భూమన కరుణాకర్ రెడ్డికి ఆ పదవి ఇచ్చి తన సొంత బాబాయిని సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా ఇచ్చున్నారు. సో అయితే గత కొన్ని రోజులుగా తను ప్రత్యక్ష రాజకీయాల్లోంచి పోటీ చేయాలన్న ఆలోచనను సుబ్బారెడ్డి జగన్ ముందు పెడుతూ వస్తున్నారు. తనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఒంగోలు ఎంపీ టికెట్ సుబ్బారెడ్డికి ఇచ్చినట్లయితే తనకు ఆప్షన్ ఉండదు కాబట్టి తను పార్టీ మారేందుకు కూడా మాగుంట సిద్ధమయ్యారన్న ప్రచారం ఉంది. సో టీడీపీతో ఉన్న సత్సంబంధాలు, మాగుంట మీద ఉన్న ఒక ఇమేజ్ కానీ టీడీపీ కూడా ఆయన విషయంలో చాలా సానుకూలంగా ఉందనేది ఒక చర్చ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మాగుంట విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లకుండా ముందర కానులకు బంధాలేసే విధంగా తన బాబాయ్ సుబ్బారెడ్డికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఈరోజు మాగుంటకి అయితే లైన్ క్లియర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తీరా టీడీపీలోకి వెళ్లేందుకు మాగుంట ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లాస్ట్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు మాగుంట ఈ రోజున ఆగిపోతారు, ఎంతవరకు ఆయన తన వైసీపీలోనే తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తారనే అంశం కూడా ఈరోజు కీలకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.